వెళ్ళేటప్పుడు చేపల్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్ళాను. రాగానే ఫస్ట్ పనిగా ఈ చేపల కూర చేసేయడమే. ఇంకా సరే గానీ నా స్టైల్లో కమ్మని చేపల కూర ఎలా చేయాలో చూద్దామా. ముందు నేను ఒక వీడియోలో చూసాను చేపల కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా వేస్తున్నారు. నేనైతే ఫస్ట్ దాన్ని చూసి ఇదక్కడ విచిత్రం రా నాయనా అని అనుకున్నా. ఎందుకంటే మా సైడ్ చేసే చేపల కూరకి నేను ఆ వీడియోలో చూసిన చేపల కూరకి చాలా డిఫరెన్స్ ఉంది. అలానే ఆ చేపల కూర నేనేం తప్పు పట్టట్లేదు, ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఎవరి స్టైల్ వాళ్ళదే. ఇప్పుడు నేను చేసే ఈ చేపల కూర నా సొంత రెసిపీ ఏం కాదు, మా అమ్మ దగ్గర నుంచి కొంచెం, మా అక్క దగ్గర నుంచి కొంచెం కాపీ కొట్టేసినవి. అసలు ఇంతకు ముందు నాకు చేపల కూర చేయడం వచ్చేదే కాదు. ఒకవేళ ఎప్పుడైనా నాకు తినాలనిపిస్తే మా అమ్మ దగ్గర చేపించుకునేదాన్ని అంతే. కానీ ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చేసేది చూసి నేను కూడా నేర్చేసుకున్నాను. అసలు ఈ చేపల కూర చేయడం అనుకున్నంత కష్టమేం కాదు, కాకపోతే ఒకసారి రెండుసారి చెడిపోద్దేమో, మూడోసారి ప్రయత్నిస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. స్టార్టింగ్ లో నేను కూడా అంతే, ఒకసారి ఏమంటే పులుపు ఎక్కువ వేసేదాన్ని, ఇంకోసారి పులుపు తక్కువ వేసేదాన్ని, ఒకసారి ఏమంటే వాటర్ ఎక్కువ వేసేదాన్ని, ఒకసారి వాటర్ తక్కువ వేసేదాన్ని. ఇలా అన్ని తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఏదో కొంచెం పర్వాలేదబ్బా బానే చేస్తాను, మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చొద్దు కూర. మనం భయపడి వెనకడిగేయడానికి మన కూరని మనం బంతి భోజనంలో పెట్టట్లేదు కదా, కనీసం మన ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలనేదే నా పాయింట్. అందుకే నేను చెప్పింది కరెక్టా తప్ప? బా ఈ మాటల్లో పడి అసలు రెసిపీ సంగతే మర్చిపోయినా కదా. సరేలే, ఒకవేళ మీకు కావాలంటే ఈసారి ఎప్పుడైనా నేను చేపల కూర చేసినప్పుడు రెసిపీ షేర్ చేస్తా. నేను ఏదో చెప్దామని స్టార్ట్ చేసే వీడియోని లాస్ట్ కి అది ఏదో అయిపోయింది. సరేలే, ఇంకొక మినీ వ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.